ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవై ఉన్న తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ క్షేమాన్ని అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతయు తండ్రి, ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాలు, ప్రయాసలో మీరు తోడై నడిపించండి తండ్రి. మీ జ్ఞానము చొప్పున ఈ దినమంతయు మేము నడుచుటకు సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. 118వ కీర్తన 8వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును తండ్రి, గొప్ప దేవా, మనుషులను నమ్ముకున్నట్లయితే తండ్రి మాకు సహాయము దొరకదు, వారిని ఆశ్రయించినట్లయితే తండ్రి ఏ మేలుయు దొరకదు. కానీ తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించడం వల్ల తండ్రి మాకు కావలసిన మేలులను అందించే దేవుడవై ఉన్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. రాజులను నమ్ముకొనుట కంటే తండ్రి మిమ్మల్ని ఆశ్రయించుట ఎంతో మేలు. ఎందుకంటే తండ్రి, రాజులు ప్రభా డబ్బున్న వారికి, అధికారం ఉన్న వారికి మాత్రమే రెస్పాండ్ అవుతారు. కానీ తండ్రి, మీరు ఎవరికైనా రెస్పాండ్ అయ్యే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆశ్రయించినట్లయితే మేలు చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ విషయంలో తండ్రి నీ ఆశ్రయాన్ని కోరుకుంటున్నారో తండ్రి, వారి విషయాల్లో మీ యొక్క మేలులు అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో కావలసిన మేలులు దయచేయండి తండ్రి. తండ్రి, ఎంతమంది అయితే తండ్రి వారి ఆశలతో ప్రభా, వారి ఆలోచనలతో నీ వైపు కనులెత్తి చూస్తున్నారు తండ్రి, వారి ఆశలు ఆలోచనల కంటే మీ ఆలోచనలు శ్రేష్టమైనవి తండ్రి. మీ యొక్క ఉద్దేశములు ఉన్నతమైనవి కనుక మీ ఆలోచనలను, మీ ఉద్దేశములను వారి జీవితాలలో, వారి కుటుంబాలలో నెరవేర్చమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఎండాకాలంలో అనేకమైన ఎండలు ఉంటుండగా తండ్రి, అనేకమైన అనారోగ్యముల చేత అనేక మంది ఉంటుండగా తండ్రి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి దేవా. నీకు స్తోత్రాలు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. మీ గాయపడిన హస్తముల చేత ముట్టి తాకి స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవ్వన బిడ్డలను దర్శించండి. లోక ప్రేమలో పడి తండ్రి వారి ఇష్టానుసారంగా జీవించి జీవితాలను నాశనం చేసుకుంటున్న ప్రతి ఒక్క యవ్వన బిడ్డను దర్శించండి తండ్రి. నీ ప్రేమలో ఉండుటకు మీరు సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. కుటుంబాల మధ్య సమాధానము లేక, నెమ్మది లేక అనేక కుటుంబాలు ఉంటుండగా తండ్రి, సమాధానము, నెమ్మదిని దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఒంటరిగా ఉండి కృంగిపోతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ధైర్యపరచండి, నెమ్మది కూర్చండి తండ్రి. వారు ఏ విషయంలో చింతించుచున్నారో ఆ విషయాల్లో మీరు తోడై నడిపించండి. చింత యావత్తును తొలగించగలిగిన గొప్ప దేవుడవు. నీకు స్తోత్రాలు తండ్రి. వారిని ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి నడిపించగలిగిన గొప్ప దేవుడవు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. ఈ రోజు ప్రభా, ఎంతమంది అయితే ప్రభా వారి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారిని మెండైన నిండైన దీవెనల చేత దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మా భారతదేశంను, తెలంగాణను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని అందించండి, ప్రజలకు క్షేమాన్ని అందించే కృపను అనుగ్రహించమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ దినమంతయు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.